హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన నేను చాలాసార్లు ఇంటర్వ్యూ చేశాను, బట్ సబ్జెక్ట్ పరంగా. కానీ ఈసారి ఆయన బయోగ్రఫీ, ఆయన ఎలా పెరిగారు, ఏంటి ఆ బాల్యం, ఎట్లా ఏంటి ఆ చిలిపి పనులు ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన ఎవరో కాదు, ద ఫేమస్ హైకోర్ట్ అడ్వకేట్ సుబ్బు గారు. అన్న మనతో ఉన్నారు. పలకరించి ఆలస్యం చేయకుండా చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. ఫస్ట్ మాకు చెప్పండి. అసలు ఈ సుబ్బు ఏంటి? అంటే మీ పూర్తి పేరు, మీ బాల్యం ఎలా గడిచింది అనేది ఒకసారి చెప్పండి. నా పూర్తి పేరు ఎవరికీ తెలీదు మొట్టమొదటిసారిగా. అయితే నా పూర్తి పేరొచ్చేసి సుబ్బారావు సింగపోగు. హ్మ్. మాది ఖమ్మం డిస్ట్రిక్ట్ సత్తుపల్లి మండలం సిద్ధారం గ్రామం. అయితే మా నాన్నగారు అంతా ఇంకా మా పుట్టుకలంతా అక్కడే. మా నాన్నగారు సింగపోగు లక్ష్మయ్య, మా అమ్మగారు సింగపోగు కుమారి. నాకిద్దరు అన్నయ్యలు సింగపోగు అశోక్, సింగపోగు మహేష్. అయితే నేను ఆఖరి సంతానం మా కుటుంబంలో. అయితే మొత్తం నా బాల్యం అంతా అక్కడే గడిచిపోయింది. తల్లిదండ్రులిద్దరూ గూడా వ్యవసాయ కూలీలు. మా అంటే అమ్మగారు, నాన్నగారు ఇద్దరు గూడా వ్యవసాయ కూలీలు. నేను, నా అన్నయ్య, తర్వాత పెద్దన్నయ్య మేమంతా అక్కడే చదువుకున్నాం. సిద్ధారం గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్నాం. అక్కడి నుంచి సదాశివనపాలెం గవర్నమెంట్ స్కూల్‌లో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ సదాశివనపాలెంలో చదువుకోవడం. ఆ తర్వాత శాంతినికేతన్ డిగ్రీ కాలేజ్, తర్వాత గీతం శా శాంతినికేతన్ ఇంటర్మీడియేట్ కాలేజ్, గీతమ్స్ డిగ్రీ కాలేజ్ అక్కడ చదువుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇక ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీకి రావడం. అక్కడి నుంచి అంటే విప్లవ భావజాలాలు గానివ్వండి, లాయర్ అయిన తర్వాత సమాజంలో జరుగుతున్న న్యాయాల కోసం పోరాడడం గానివ్వండి, హ్మ్. చిన్న చిన్న ధర్నాలు, రాస్తారోకోల్లో పాల్గొనడం, ఏదైనా అన్యాయం జరిగిందంటే అంటే హాస్టల్ మెస్ ఫుడ్ అంటే నాకు పునాది ఎక్కడ పడిందంటే హాస్టల్ మెస్ ఫుడ్ దగ్గర. ఓకే. ఎక్కడైతే నాణ్యంగా రైస్ లేకపోయినా, లేదంటే నాణ్యంగా కూరలు లేకపోయినా మేము వీసీకి కంప్లెయింట్ చేయడం, తర్వాత హ్మ్. కాలేజీలు, పీజీ లా కాలేజీలు, తర్వాత ప్రిన్సిపల్స్‌కి చెప్పడం, ఇట్లా రకరకాలుగా అక్కడ ఉద్యమాలకి పునాది పడింది. ఆ తర్వాత చిన్న చిన్న దశలో ఉన్నప్పుడే హ్మ్. రకరకాల సంఘాలలో పనిజేయడం. అక్కడి నుంచి అంటే ఉద్యమ నేపథ్యం నుంచి రావడం. తర్వాత మేమొచ్చినప్పుడే నేను ఉస్మానియా యూనివర్సిటీకి లా చదవడానికి వచ్చినప్పుడే తెలంగాణ ఉద్యమం అంటే ఎండింగ్‌కొస్తుంది. ఓకే. ఇక అప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రకటించడం, ఆ ఉద్యమంలో అంటే కొంతమేర మొత్తం పార్టిసిపేట్ చేయలేదు. అలా చెప్తే అది అబద్ధమే. ఉద్యమం టైంలోనే వచ్చామన్నట్టు. వచ్చిన తర్వాత ఇక అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, ఆ తర్వాత అక్కడి నుంచి మాదేంటంటే ప్రాపర్ ఖమ్మం అయ్యేటప్పటికి నా లాంగ్వేజ్ ఆంధ్ర లాంగ్వేజ్ రిలేటెడ్‌గా ఉంటది. అంతేగా సో, మిక్స్‌డ్ ఉంటది. మిక్స్‌డ్ ఉంటదన్నట్టు. మొత్తం అంటే ఆ యాక్సెంట్ మొత్తం గూడా తెలుగు మొత్తం గూడా ప్రాపర్ తెలుగు. లిపిలో ఉన్న తెలుగులా వస్తే మా ఫ్రెండ్స్ అందరూ ఆట పట్టించేది. ఈ హ్మ్. కరీంనగరోళ్ళు, వరంగలోళ్ళు, నిజామాబాదోళ్ళు మా ఫ్రెండ్స్ ఉండే. ఆట పడి "ఏయ్! ఆంధ్రోడు ఇట్రా రా" అనేది. సరే అంటే ఇట్స్ జస్ట్ జోక్‌గా అనేవాళ్ళు. అలా ఉండడం. తర్వాత అక్కడి నుంచి ఉద్యమ నేపథ్యం ఏదైనా చిన్న అవమానం జరిగినా, లేదంటే ఏదైనా చిన్న వ్యతిరేకత వచ్చినా, లేదంటే ఎక్కడన్నా అన్యాయం జరిగిందన్నా, ఎక్కడన్నా రేపులు జరిగితే వాళ్ళకి అంటే నివాళులర్పించడం, ఎక్కడన్నా తప్పు జరిగిందంటే దానికి ఇది ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నినాదాలు జేయడం, స్లోగన్స్ ఇవ్వడం, దాని గురించి చర్చలు జరపడం. అప్పుడే నాకు కెమెరా ఫీల్డ్ అలవాటయిందన్నట్టు. హ్మ్. అప్పుడే రకరకాల ఛానెల్స్ ఇంటర్వ్యూస్‌కి పిలవడం, హ్మ్. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడే. తర్వాత ఇలాంటి ఎ డిబేట్స్, ఇంటర్వ్యూస్ స్టార్ట్ అయినాయి. ఆ! సార్ నా క్వెషన్ ఏంటంటే అసలు మామూలుగా లా చదవడం అనేది అంటే ఒక లాయర్‌గా అవ్వాలని హ్మ్. ఒక బీజం అనేది పడతది. మనకి అవును. మనసులోనే పడిపోద్ది. అవును. అది ఎప్పుడు జరిగిందండి? అయితే 75 తర్వాత ఇందిరాగాంధీ గారు గవర్నమెంట్ అప్పుడు మా తాతగారు ఏం చేశారంటే డోలాముత్తయ్య గారు. అది పశ్చిమ గోదావరి డిస్ట్రిక్ట్ ఉండేది. ఇప్పుడు ఏలూరు జిల్లాగా అవును. మారింది. మ లింగపాలెం మండలం ఎడవల్లి గ్రామం అని చెప్పేసి మా తాతగారిది. అంటే మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు. ఓకే. సో, అక్కడ ఆయన ఏం జరిగిందంటే మా అమ్మమ్మ గారిది తెలంగాణనే. మా ఊరు పక్కన నేను ఏదైతే 10థ్ క్లాస్ చదువుకున్నానో సదాశివనపాలెం. ఆ సదాశివనపాలెం మా అమ్మమ్మ గారి ఊరు. సో, అయితే అక్కడికి మా తాతగారు అప్పట్లోనే ఆయన మంచి చదువుకున్న వ్యక్తి, రాజకీయాలు చేసిన వ్యక్తి. చాలా మందితో వర్క్ జేషిండాయన. ఏది కాంగ్రెస్ నాయకులతో. కాంగ్రెస్ గవర్నమెంట్‌లో నాయకులతో కలిసి పనిజేసేవాళ్ళు. అయితే అప్పుడున్నటువంటి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఏం జేశారంటే, మా తాతయ్య గారి మీద ఒక థెఫ్ట్ కేస్ బనాయించి మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గరున్నప్పుడు, ఏది హ్మ్. సదాశివనపాలెంలో ఉన్నప్పుడు అక్కడ వేంసూరు పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లడం. ఆయన్ని థెఫ్ట్ కేస్‌లో అంటే అన్యాయంగా థెఫ్ట్ కేస్‌లో ఇరికించి, అక్కడ కొట్టించి అక్కడే చనిపోవడం జరిగింది. ఏది 'జై భీమ్' స్టోరీలో లాగా. ఆ! మా తాతయ్య గారు 75, 76 ఆ టైంలో అక్కడ చనిపోయారు. లాకప్ డెత్. లాకప్ డెత్.
అది ఇప్పటికి గూడా సదాశివనపాలెం ఏరియాలో గానివ్వండి, ఎడవల్లి గ్రామంలో గానివ్వండి, ఇప్పటికి అది ఎవరన్నా పోలీస్ స్టేషన్‌లో కేసులు ఏమన్నా అయినా, లేదంటే ఎవరన్నా పోలీస్ స్టేషన్‌కెళ్ళాలన్నా ఇప్పటికి ఆ ఇన్సిడెంట్‌ని గుర్తు చేసుకుంటారు. "ఏరా డోలాముత్తే ఇలాగ చచ్చిపోదాం అనుకుంటున్నావా" అని. లేదంటే "డోలాముత్తే పలానా అట్లా చేసిండ్రా, మీరు గూడా అట్లా అయితారు. వాళ్ళతో గొడవ పెట్టుకోకండి, వీళ్ళతో గొడవ పెట్టుకోకండి" అని మాట్లాడడం. ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నట్టు. ఈ జరుగుతున్న ఈ క్రమంలో ఇక అప్పుడే లా చదివేటప్పుడే రకరకాల డిస్ట్రిక్ట్స్‌లో ఫ్రీ లీగల్ ఎయిడ్ క్యాంప్స్ పెట్టడం. ఓకే. ఉచిత న్యాయ సలహా కేంద్రాలు పెట్టడం. అక్కడ ఎవరైనా అంటే ఏదన్నా అన్యాయం జరిగిందంటే వాళ్ళ మీద వాళ్ళేమైనా వాళ్ళు చెప్పుకోవాల్సినయి ఉన్నా? చెప్పుకోవాల్సుంటే చెప్పుకోవటం. వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ క్యాంప్స్ పెట్టడం. వాళ్ళ సమస్యలు ఏయన్నా ఉంటే అంటే చేయడం. అవి కోర్టు దాకా తీసుకురావడం. ఏయన్నా సెటిల్మెంట్ అయ్యేయి ఉంటే అక్కడే సెటిల్మెంట్ లాంటివి చేపించడం. ఇంకా రకరకాలుగా అన్నీ గూడా అక్కడే జరుగుతూ ఉండేవన్నట్టు. సో, అట్లా ఆ క్రమంలో అడ్వకేట్ అయిన తర్వాత పీపీ నాగేశ్వరరావు గారి దగ్గర జాయిన్ అయ్యి ఆ! అక్కడ 6 నెలల వరకు వర్క్ చేసి, అక్కడి నుంచి మా సొంత జిల్లా అయినటువంటి ఖమ్మం డిస్ట్రిక్ట్ సత్తుపల్లి బార్ అసోసియేషన్‌లో మెంబర్‌షిప్ తీసుకొని, నేను సత్తుపల్లి బార్ అసోసియేషన్‌లో అంటే సత్తుపల్లిలో ఒక 6 మంత్స్ వరకు వర్క్ చేశా. ఇక అక్కడ ఇది మనకు సెట్ అయ్యేది కాదు. ఇక్కడ లొకాలిటీ అంతా ఎట్లా ఉందంటే అచ్చిక బుచ్చికలు. ఇక ఈ కాంప్రమైజింగ్స్. కాంప్రమైజింగ్స్. తర్వాత ఏంటంటే ఈ అడ్వకేట్స్, పోలీసులు ఫ్రెండ్‌షిప్స్ అంటే హ్మ్. ఒకే దగ్గర కదండీ! చిన్నదే. అంటే ఇక రకరకాల ఇష్యూస్ అన్నీ ఉంటుంది ఇంక ఉండకుండా ఎలా ఉంటుంది. ఉండేటప్పటికి ఇది మనకు సెట్ కాదు. ఇక్కడ మనం ఉండలేము. మనం చెయ్యాలి, ఏదన్నా న్యాయం జేయాలంటే హైదరాబాద్ స్థాయిలోనే ఇప్పుడు సత్తుపల్లి అనుకోండి. సత్తుపల్లి మండలం, వేంసూరు మండలం, తర్వాత పెనుబల్లి మండలం అటు ఇట్లా సైడ్ ఉన్నయి ఈ ఒక 5, మాత్రమే 6 ఉంటాయి. మండలాలు మాత్రమే ప్రజలు మాత్రమే వస్తారు. అది హైదరాబాద్ అనుకోండి. అన్ని జిల్లాల్లో ప్రజలొస్తారు. సో, మనం ఇక్కడ గాదు హైదరాబాద్‌కెళ్ళిపోవాలని జెప్పి పానుగంటి విజయ్ గారు ఏజీపీగా వర్క్ జేస్తారు. ఆయన దగ్గర వర్క్ జేశా. తర్వాత ఇండిపెండెంట్‌గా ఇక నేను ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ జేశా. ఇక ఆ క్రమంలోనే రకరకాల కేసులు పెద్ద పెద్దోళ్ళ మీద కేసీఆర్ గారి మీద తర్వాత ఇంకా పెద్ద పెద్దోళ్ళున్నారు. వాళ్ళందరి మీద కేసులేయడం, గెలవడం. తర్వాత వాళ్ళు చేసే వైఫల్యాల గురించి సోషల్ మీడియా ద్వారా అవేర్‌నెస్ కల్పించడం. తర్వాత ఇంక అన్నీ ఏంటంటే నా దగ్గరకొచ్చినటువంటి ప్రతి కేసుని కూడా మేము నిర్ణయం తీసుకుందేంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ ఎవరైతే ఉంటారో, మళ్ళీ అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ గూడా 1,00,000 లోపు ఇన్‌కమ్ ఉన్నవాళ్ళు, లేదంటే 2,00,000 లోపు ఇన్‌కమ్ ఉన్న వాళ్ళందరికీ గూడా ఉచితంగా న్యాయ హ్మ్. సలహాలివ్వడం, ఫ్రీ. ఉచితంగా కేసులు వాదించటం. తర్వాత వాళ్ళు నిజంగా పేదోళ్ళైతే వాళ్ళకి అంటే మా దగ్గర కొంతమంది ధర్మదాతలున్నారు. ధర్మదాతలంటే ఇప్పుడు ఒక ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్ ఉన్నారు ఒకాయన. ఆయన పేరు చెప్పడం బావుండదు. తర్వాత జేఎన్‌టీయూ ప్రొఫెసర్ ఒకాయన రిటైర్డ్ ఆయనున్నారు. తర్వాత కొంతమంది మా ఉస్మానియా ఫండింగ్ ఆ! వీళ్ళంతా. వాళ్ళ దగ్గరేంటంటే రెగ్యులర్‌గా గాదు. ఎలాంటి కేసు ఎప్పుడైనా వస్తే రేర్‌గా వచ్చిన ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళకి భోజనానికి, చార్జీలకి వాళ్ళ ద్వారా ఇప్పించడం. ఇంకా రకరకాల ఇంకా ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్ ఒకాయన ఉన్నారు ఆయన. ఆయనేంటంటే ఎక్కడికన్నా పెద్ద పెద్ద ఏరియాలు ఇప్పుడు జగిత్యాలకు గాని, కోరుట్ల గానివ్వండి, లేదంటే ఇటు గద్వాల, ఇటు తర్వాత కరీంనగర్ నుంచి ఇటు ఎటైనా దూరం ఏరియాలో ఎళ్ళాలంటే ఆయన ఇప్పుడు మేమంటే ఫ్రీగా అంటే కేసులు చేయగలం గానీ, డబ్బులంటే పెట్టుకోలేము అంతే గదా! గదా! మన దగ్గరే ఎక్కువుండవు. సో, అలాంటప్పుడు ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్ గాని, తర్వాత ఇంకా ఉన్నారు. జేఎన్‌టీయూ ప్రొఫెసర్ సార్ తర్వాత వాళ్ళకి ఒకాయన కొంచెం ఫండింగ్స్. ఏవి ఏపీ జీవీపీ మేనేజర్ గారు వీళ్ళేంటంటే చార్జెస్ వరకు వాళ్ళు బేర్ చేస్తారన్నట్టు. సార్ ఇట్లా ఉంది కేసు. మీరు కొంచెం హెల్ప్ చేయండి అంటే వాళ్ళు ప్రతిసారి హెల్ప్ చేస్తారన్నట్టు. సో, అట్లా చేసి వాళ్ళకి న్యాయం చేయటంలో మనం కీలక పాత్ర వహించామన్నట్టు. ఓకే. ఇదంతా ఓకే. ఇప్పుడు ఇంట్లోంచి పారిపోవాలని, లేదంటే ఇలా ఉద్యమాల్లో పాల్గొనాలని, ఒక పోరాట స్ఫూర్తి అనేది ఒకటుంటది గదా! హ్మ్. పోరాడుతున్నాం మనం. ఈ థాట్స్ అన్నీ ఎలా వచ్చాయి? ఈ వైల్డ్ థాట్స్ కొన్నున్నాయి. అయితే ఇంట్లో నుంచి నేనెప్పుడు పారిపోలేదండి. ఆ! ఇంట్లో నుంచి ఎప్పుడు పారిపోలేదు. ఇంట్లో నుంచి పారిపోవాలన్న ఆలోచన ఎప్పుడు రాలేదు. నేను హ్మ్. చాలా అంటే చాలా అంటే నార్మల్‌గానే అక్కడి నుంచి చదువుకోవడానికి హైదరాబాద్ రావడం. అక్కడి నుంచి అంటే అన్నీ కంటిన్యూస్‌గా అయిపోయినాయన్నట్టు. ఇంట్లో నుంచి ఎప్పుడు పారిపోలేదు. ఇంట్లో నుంచి నాకెప్పుడు పూర్తి సహాయ సహకారాలుండేయి తప్ప ఎప్పుడు ఇంట్లో నుంచి పారిపోలేదు. ఉద్యమం థాట్స్ అనేవి నేను ఉస్మానియా యూనివర్సిటీకొచ్చిన తర్వాతే నాకు ఉద్యమం థాట్స్ గానివ్వండి, నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్‌లో పనిజేయడం గానివ్వండి, తర్వాత రకరకాల ఇష్యూస్ మీద పోరాటం చేయడం గానివ్వండి, టీవీ ఇంటర్వ్యూస్, డిబేట్స్ తర్వాత ఆ క్రమంలోనే లాలో అంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ క్యాంప్ స్టార్ట్ చేయాలనే ఆలోచన రావడం. దానికి రకరకాలుగా అంటే గోవింద్ నరేష్ గారు, తర్వాత జేపీ లత గారు, తర్వాత కనకం ప్రమోద్ గారు, ఇట్లా పంగ ప్రణయ్ ఇట్లా రకరకాల డిస్ట్రిక్ట్స్ నుంచి రకరకాల మెంబర్స్ నాకు సపోర్ట్ ఉండేదన్నట్టు. వాళ్ళ ఏరియాస్‌లో, వాళ్ళ గ్రామాల్లో మా గ్రామంలో ఫ్రీ లీగల్ ఎయిడ్ క్యాంప్ పెట్టాలి సార్ మీరు రావాలి అంటే, మేము చదువుకునేటప్పుడే చాలామంది ఉండేదన్నట్టు. ఎవరు గోవింద్ అనే ఆయన, తర్వాత నక్కా యాదీశ్వర్, తర్వాత శ్రీనివాస్ కలగూర,
తర్వాత ప్రవీణ్ అని ఇట్లా చాలామంది ఉండేది మా ఫ్రెండ్స్. వాళ్ళని తీసుకొనెళ్ళి ఫ్రీ లీగల్ ఎయిడ్ క్యాంప్స్ వాళ్ళే పెట్టేవాళ్ళన్నట్టు. అంటే ఒక టెంట్‌లా ఏసి అంటే గ్రామ సభలాగా వాళ్ళ గ్రామ పంచాయతీ ఆఫీస్‌లో పెట్టేవాళ్ళు. కొన్ని కొన్ని సార్లు ఏదైనా ఫంక్షన్ హాల్‌లో పెట్టేవాళ్ళు. ఏంటంటే ఈ ప్రాథమిక హక్కుల గురించి, ఆదేశిక సూత్రాల గురించి, ఫండమెంటల్ రైట్స్ ఇట్లా రకరకాల అంశాల గురించి ఎవరికన్నా ఏదైనా కోర్ట్‌లో కేస్ ఉంటే అది ఏ స్థాయిలో ఉంది? తర్వాత ఏం చేయాలి? ఎలా ముందుకు వెళ్ళాలి? ఇట్లాంటి సలహాలు, సూచనలు ఇస్తుండేవాళ్ళం. సో, అది పునాది అనేది ఉస్మానియా యూనివర్సిటీలోనే. ఈ ఉద్యమ నేపథ్యం గానివ్వండి, పోరాడాలి, తెగించాలి, అందరికి న్యాయం జేయాలి, ఫ్రీ లీగల్ కేసులు చేయాలి. ఇట్లా అన్నీ గూడా ఉద్యమ నేపథ్యం అంతా కూడా నాకు ఉస్మానియా యూనివర్సిటీలోనే పురుడు పోసుకుంది. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు పోరాట స్ఫూర్తి కలగడానికి అంటే మనం కూడా వెళ్ళాలి. హ్మ్. ఇప్పుడు ఫ్రీ క్యాంప్స్‌కి మనం కూడా చేయాలి. హ్మ్. అందరు లాయర్‌లా కాకుండా మనం ఒక సెపరేట్ హ్మ్. యూనిక్ వెళ్ళాలని ఒక ఇన్సిడెంట్ జరుగుతది. మనకి ఏదో హ్మ్. ఒక సంఘటన. హ్మ్. ఆ సంఘటన నుంచే మనం అవును. మనం రెగ్యులర్‌గా వెళ్ళొద్దు ఇట్లా వెళ్దాము అవును. అని ఒక యంగ్ ఏజ్‌లో హ్మ్. మనం చదువుకునేటప్పుడే జరుగుతది. హ్మ్. అలా ఏమన్నా జరిగిందా అయితే సంఘటన? నా సిక్స్త్ క్లాస్‌లో ఒకసారి మా ల్యాండ్ మాకు కొంత భూమి ఉండేదండి. హ్మ్. అయితే అది మా భూమి పక్కన అంటే మా భూమి పక్కన ఆయన గాదు. వేరే ఆయన. మా పక్క ఊరాయన. అయితే అదేంటంటే ఆ పంచాయతీ ఏం జరిగిందంటే మా నాన్నగారు వాళ్ళ బావగారు వీఆర్‌ఓగా ఉండే. హ్మ్. సో, ఆయన దగ్గరికెళ్ళి ఇట్లా పంచాయతీ అయితుంది నా భూములంటే ఆయన హెల్ప్ చేయలేకపోయారు. అయితే ఆయన ఒక కానిస్టేబుల్ ఉండే. సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఆయన పేరు నాకు తెలీదు. హ్మ్. నేనప్పుడు సిక్స్త్ క్లాస్ చదువుతున్నా. అయితే ఆ టైంలో ఒక కానిస్టేబుల్ ఉండే. ఆయన మేము కేస్ పెట్టడానికి పోలీస్ స్టేషన్‌కెళ్తే కేస్ రాసిచ్చిన తర్వాత చూసి, కేస్ దాకెందుకు ఇవన్నీ నేను ఆయన పిలిపించి మాట్లాడతా ఆగండి అని చెప్పి పక్కనే రేజర్ల గ్రామం. ఆయన పిలిపించి మాట్లాడి ఆయన దగ్గర డబ్బులు తీసుకొని సెటిల్‌మెంట్ జేసి మా భూమి మాకు కాకుండా జేషిండు. ఓకే. సో, అప్పుడు నాకు చాలా బాధేసింది. ఏంటంటే మేము కోర్ట్‌కెళ్ళాలనే అవగాహన గాని, థాట్స్ గాని లేవు. అంత ఎకనామికల్‌గా స్టేటస్ గూడా లేదు. సో, మా నాన్నగారు, మా అమ్మగారు, మేము అందరూ ఆళ్ళిద్దరూ గూడా పాపం చాలా రోజులు తిరిగి, తిరిగి కాళ్ళు అరిగిపోయిందాక జూసి ఆ భూమి పోగొట్టుకోవడం జరిగిందండి. సో, నాకప్పుడు అంటే నిజంగానే ఒక నీడెడ్ పీపుల్‌కి ఒక అడ్వకేట్ అవసరం. భూ తగాదాలు, పంచాయతీలు ఏదైనా సరే. సో, కాబట్టి మనం అడ్వకేట్ అవ్వాలి. అడ్వకేట్ అయ్యి మేము ఫేస్ చేసిన సిట్యుయేషన్ ఇంకొకళ్ళెవరు ఫేస్ చేయకోకుండా ఉండాలి అని చెప్పేసి రకరకాలుగా ఏంటంటే, ఆ సిట్యుయేషన్ నుంచి మేము బయటికి రావడం కోసం లాయర్ అవ్వాలి, లా చదవాలి, ఎంతోమందికి హెల్ప్ చేయాలి. సో, ఇలాంటి నీడ్ ఉన్న పీపుల్ అందరికి గూడా మనం సహాయం చేయాలి. మనకులాగా ఎవరో మోసపోకూడదని లా చదవటానికి ఇంకా నాకు బలమైన పునాది పడింది. ఇప్పుడు మీరు ఎన్నో కేసులు టేకప్ చేశారు. హ్మ్. ముఖ్యంగా రేప్ కేసుల్లో హ్మ్. చాలామంది రేప్ కాదు అనేది మీరు ప్రూవ్ చేశారు గూడా. అది అవును. రేప్ కాదు. హ్మ్. అది ఇన్సిడెంటే, కమిట్మెంటే హ్మ్. అనేది మీరు ప్రూవ్ చేశారు గూడా. అవును. సో, ఇలాగా హ్మ్. ఇలాంటి కేసులు చేసినప్పుడు హ్మ్. ఒక కేసు మీకు గుర్తుండిపోతుంది. హ్మ్. సో, అలాంటి కేసు గురించి ఏదండి? అయితే రీసెంట్‌గా నేను మోస్ట్‌లీ అదేంటో నా దగ్గరికి ఎక్కువగా 376 కేసులు, రేప్ కేసులు, తర్వాత భర్తల కేసులు, 490 కేసులు, చెక్ బౌన్స్ కేసులు, భూమి కేసులు ఇవి వస్తుంటాయి. అందులో ముఖ్యంగా ఈ రేప్ కేసులు, ఈ క్రిమినల్ కేసులు ఎక్కువ వస్తుంటాయి. అయితే రీసెంట్‌గా నేను ఒక కేస్ చేశానన్నట్టు. హ్మ్. ఎలా అంటే ఫేక్ కేస్ ఎట్లంటే అబ్బాయిది కరీంనగర్ లోకలే. అమ్మాయిది కరీంనగర్ దగ్గర హ్మ్. రామడుగు మండల్ దగ్గర గాంధారి దగ్గర ఆ హ్మ్. అమ్మాయిది అక్కడ. సో, అయితే ఏంటంటే ఈ అబ్బాయి గ్రూప్ 1కి తర్వాత సివిల్స్‌కి ప్రిపేర్ అయితుండు. సో, ఈ అమ్మాయి ఏంటంటే వాళ్ళకి క్లాస్‌మేట్. క్లాస్‌మేట్ అయితే ఈ అబ్బాయికి ఆల్రెడీ ఆళ్ళ ఈ అమ్మాయి ఇప్పుడు రేప్ కేస్ పెట్టిన అమ్మాయి, ఈ సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యే అబ్బాయి, ఈ సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యే అబ్బాయి వాళ్ళ లవరు వీళ్ళంతా ఒకటే క్లాస్‌మేట్. హ్మ్. అమ్మాయి రైల్వే ఎంప్లాయీ అన్నట్టు. హ్మ్. ఏది ఈ అబ్బాయి లవరు. సో, ఈళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని చెప్పి వీళ్ళ ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఈ అబ్బాయి మీద ఏం లేకుండానే కనీసం మాట్లాడకుండానే సరిగ్గా ఎటువంటి పరిచయం లేకోకుండానే, ఎటువంటి కాంటాక్ట్ లేకుండానే రేప్ కేస్ పెట్టింది. ఓకే. కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో. సో, నాకేంటంటే చాలా బాధనిపించింది. వాస్తవానికి తెలుసుకుంటే ఆ అబ్బాయి గురించి, ఆ అబ్బాయికి తల్లిదండ్రులు ఎవరు లేరు. అక్క, తమ్ముళ్ళు లేరు, అన్న, చెల్లెలు లేరు. ఒక్కడే ఉంటాడు. వాళ్ళకి పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరిది లవ్ మ్యారేజ్. సో, అయ్యేటప్పటికేంటంటే ఆ అబ్బాయి ఏడ్చుకుంటూ నా దగ్గరికి వేరే ఫ్రెండ్ ద్వారా నాకు ఈ కేసు రావడం జరిగింది. నా క్లాస్‌మేటే. హ్మ్. సో, అది ద్వారా రావడం జరిగితే మొత్తం తెలుసుకున్న తర్వాత ఏంటంటే ఫాల్స్ అని తెలిసింది. హైకోర్ట్‌లో ఏసి బెయిల్ తీసుకొచ్చి తర్వాత కేసు పూర్వపరాలు పరిశీలిస్తే ఏంటంటే, ఆ అమ్మాయి ఇగోకి పెట్టింది. మీరిద్దరూ కలిసి ఉండకూడదు. నేనెలాగైతే లేని పరిస్థితుల్లో ఉన్నారో మీరు గూడా అలాగే అయిపోవాలి. మీరు జాబులు చేసుకోవడానికి వీల్లేదు అని జెప్పేసి ఆ కేస్‌ని సాల్వ్ చేసామన్నట్టు. సో, దాంట్లో ఏంటంటే, ఆ అబ్బాయి నిర్దోషిగా బయటికి రావడానికి ఈ కేసు ఈ విశ్లేషణ బాగా ఉపయోగపడింది. ఏంటంటే, ఇప్పుడు అందరూ గూడా ఈగోయిస్టిక్‌గానో లేదంటే కమిట్మెంట్ అయిన తర్వాతో ఇద్దరు మ్యూచువల్‌గా పనులన్నీ జరిగిపోతాయి. హ్మ్. ఇద్దరి మధ్య ఏదో ఒక ఇష్యూ వస్తది.
సో, అట్లా అది రేప్‌కి రూపాంతరం రేప్ చెందుతది కేస్ తప్ప పెడుతూ ఉంటారు. పెడతారు తప్ప నిజంగా రేపులు జరగటం అంటే జరుగుతుంటాయి. కానీ రేపులు జరగటం చాలా అరుదు. అంటే ఇప్పుడు ఒక 100 రేప్ కేసులు అయినాయనుకోండి ఒక పోలీస్ స్టేషన్‌లో ఆ! సంవత్సరంలో. ఆ హ్మ్. 100 రేప్ కేసులలో నాకు తెలిసి ఒక 3, 4 నిజమైన రేప్ కేసులుగా ఉంటాయి తప్ప అంతా అంతే. ఈ మిగతాయన్నీ అన్నీ గూడా ఫాల్స్ కేసులే. నేను ఓహ్! బలంగా రూఢిగా చెప్పగలను. ఏ డయాస్ మీదకొచ్చి చెప్పమన్నా సరే, ఏ వేదిక మీదకొచ్చి ఇప్పుడు చెప్పమన్నా నాకొక చెప్తా. డౌట్ ఉంది. ఏంటంటే ఇప్పుడు రేప్ కేస్ పెట్టంగానే ఇప్పుడు డ్యామేజ్ అనేది ఎవరైతే చేశారో వాళ్ళకి హ్మ్. బాగా జరుగుతది. హ్మ్. సో, ఆ అమ్మాయిని మాత్రం చూపించరు. అలాగే ఆ అమ్మాయి పేర్లు గాని, అయి గాని మీడియాకు, ప్రెస్‌కి కూడా చెప్పరు. హ్మ్. సో, ఇక్కడ ఎప్పుడైతే అబ్బాయిల మీద నింద పడిపోయిందో, హ్మ్. ఇప్పుడు వాళ్ళు అది ప్రూవ్ అయ్యే వరకు జైల్లోనే ఉంటారు. వాళ్ళ జి కెరియర్ అదంతా కూడా పోతా కెరియర్ ఉంటది. సో, పోయినట్టేనండి. అలాంటప్పుడు మీకెలా అనిపిస్తూ ఉంటుందండి? ఇప్పుడు నిజంగా చాలా బాధైంది. ఇప్పుడు ఈ హ్మ్. అబ్బాయి కరీంనగర్ అబ్బాయి విషయంలోనే మీరు చూసుకుంటే, హ్మ్. పాపం అతనికి సివిల్స్‌కి ఇప్పుడు అదొక హ్మ్, మాయన మచ్చే మచ్చ. కదా! ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఆ ఉన్నట్టే. ఎఫ్ఐఆర్ తర్వాత ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 స్టేట్ జాబ్స్‌కి గూడా మచ్చ. ఇంకే జాబులు చేద్దామన్నా సరే ఆయనకదొక మాయన మచ్చ. తర్వాత ఒక 4 సంవత్సరాల తర్వాత అతను బయటకొచ్చిన తర్వాత అసలైన క్రూషియల్ టైమ్ పోయిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత అతను ఏ జాబులకి ప్రిపేర్ అవ్వగలడు? ఏ జాబ్ అతనికొస్తది? సో, అతని జీవితం ఇంతటితో క్లోజ్ అయినట్టే గదా! కాబట్టి ఈ చట్టంలో కొంత మార్పులనేది జరగాలి. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ కేసులో ఎలాగైతే ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ జేసి వెంటనే ఇది ఫాల్స్, ఇది మంచిది, అంటే ఇది ఫాల్స్, ఇది నిజమని ఎట్లా అయితే ఒక ఏసీపీ స్థాయి అధికారి నిర్ణయించి కేసు రాసిన తర్వాత అది అంటే బెంచ్ మీదకెళ్ళి వెళ్తుందా? ఎళ్లి అది తర్వాత యాక్షన్ జరుగుతుందో, ఈ 376లో గూడా ఖచ్చితంగా ఈ యొక్క ఏసీపీ స్థాయి అధికారితో ఎంక్వైరీ జేసి దాన్ని గూడా ఖచ్చితంగా అంటే అన్ని రేప్ రకాలుగా జరిగిందా లేదా? లేదా అని అన్నీ కన్క్లూడ్ జేసుకొని ఒక రిపోర్ట్ అనేది వేయిస్తుండడం వల్ల వాళ్ళ జీవితాలకు ఉపయోగపడతదనేది నాకు అంటే నా నమ్మకం. ఏంటంటే ఒక ఎస్సీ, ఎస్టీ కేసులో ఏ విధమైనటువంటి ప్రాసెస్ ఉందో, ఈ రేప్ కేసులకి అమ్మాయిలకు సంబంధించినటువంటి 354 డి, 354 ఏ ఇలాంటి కేసుల్లో గూడా ఒక ఏసీపీ స్థాయి అధికారి అంటే విచారణ జరిపించి ఇది నిజమా కాదని రూఢిపరిచి కోర్ట్‌కి సబ్మిట్ జేసేలాగుంటే చాలా మంది జీవితాలు సరే ఇనిషియల్‌గా డ్యామేజ్ అయినా తర్వాత తొందరగా రికవరీ అవ్వడానికి అవకాశం ఉంటది. అవకాశం. ఇప్పుడు ఒక సెన్సేషనల్ కేస్ అప్పట్లో మీరు చెప్పారు గూడా నాకు చాలా సందర్భాల్లో. సత్తుపల్లి హ్మ్. చెరువు గట్టు అవును. కేసు. అవును. సో, అది ఎట్లా జరిగిందంటారది? అయితే అసల నిజంగా అది అమేజింగ్ థింగ్ అండి. హ్మ్. ఎట్లా 2016, 2017 ఐ థింక్ హ్మ్. తామర చెరువు దగ్గర 17 ఇన్సిడెంట్ జరిగింది. సత్తుపల్లి తామర చెరువు దగ్గర. అయితే ఐ థింక్ నాకు తెలిసిన విషయాలు తర్వాత మనం తెలుసుకుందేంటంటే వాళ్ళు నలుగురు బీటెక్ స్టూడెంట్లు. ఆ అమ్మాయి అంటే మనం ప్రాస్టిట్యూట్ అనలేము. హ్మ్. కానీ ఆ అమ్మాయి అంటే కమిట్మెంట్‌తో వచ్చి. కమిట్మెంట్‌తో వచ్చింది. హ్మ్. సో, వచ్చిన తర్వాత వాళ్ళ ఊరోళ్ళు ఎవరో చూసారని చెప్పి ఆమె అరవడం, వీళ్ళు నన్ను రేప్ చేయడానికొచ్చారని. వాళ్ళంతా బీటెక్ స్టూడెంట్స్. పాపం బీటెక్ కాలేజీ స్టూడెంట్స్ భయపడుంటారు. భయపడిపోయారు. ఆ అమ్మాయి ఏంటంటే కమిట్మెంట్‌తోనే వచ్చింది డబ్బులకి. హ్మ్. కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఒక వ్యక్తి జీవితం మీద ఎంత ఇంపాక్ట్ పడతది చూడండి. అంతే గదా! అలాంటప్పుడు ఇక వాళ్ళ జీవితంలో వాళ్ళు బ్రతుకున్నా వేస్టే. పాపం నేను మొన్న తెలుసుకుంటే ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఒకళ్ళిద్దరు పెళ్లి చేసుకొని కూలి పనులకెళ్తున్నారంట. చూడండి వాళ్ళ జీవితాలు ఎట్లా మలుపు తిరిగినియి. అంటే మన చట్టం యొక్క ఉద్దేశ్యం ఏంటంటే 100 మంది దోషులు తప్పించుకున్న ఒక నిర్దోషికి గూడా శిక్ష శిక్ష పడకూడదనేది పడకూడదనేది మన ఉంటుంది. భారతీయ చట్టం చెప్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే నాకు తెలిసి కొంత పోలీసులు చేసేయి గూడా చాలా ఉంటాయండి. ఇప్పుడు ఇద్దరు పార్టీల మధ్య రాజీ పడ్డా సరే, హ్మ్. ఆ పార్టీయో, ఈ పార్టీయో డబ్బులివ్వలేదని ఇంకో పార్టీ రాజీకి సిద్ధంగా ఉన్న ఇంకో పార్టీని రాజీకి చేయనివ్వరు. సో, అట్లా కొన్ని కొన్ని విషయాలలో అంటే కొంతమంది పోలీసులు గూడా అట్లా విద్యార్థుల జీవితాలు పాడైపోవడానికి కారణమవుతుంటారు. వాళ్ళు విద్యార్థులుగా ఉన్నప్పుడు పడ్డ బాధల్ని ఆళ్ళు పోలీసులయిన తర్వాత ఆ పెయిన్‌ని అంటే తీసుకోలేరన్నట్టు. ఇప్పుడు నాకు ప్రశ్న పోలీసులన్నారు గాబట్టి, ఇప్పుడు మీరు పోలీసులతోనే నిత్యం హ్మ్. మాట్లాడడం గాని, అది గాని హ్మ్. చేస్తూ ఉంటారు. హ్మ్. వాళ్ళసలు ఒక పట్టాన మాటినరు. ఎక్కడ గూడా అసలు మనకు హ్మ్. దొరకరు. ఒక్కొక్కసారి ఎళ్ళినా గూడా హ్మ్. లాయర్ గారు వచ్చారా కూర్చోండి అంటారు. ఆళ్ళ పనులు ఆళ్ళు చేసుకుంటూ ఉంటారు. హ్మ్. ఇలాంటి సందర్భాల్లో వాళ్ళతో ఫైటింగ్ అనేది మీకెలా అనిపిస్తుంది? అంటే పోరాడాల్సొస్తది అంటే సమ్‌టైమ్స్. కోర్టే. డైరెక్ట్‌గా కోర్ట్‌కి పిలిపించటం. హ్మ్. కోర్ట్‌లోనే వాళ్ళ బట్టలిప్పించటమే. అంటే హ్మ్. బట్టలిప్పించలేదు సారీ. వాళ్ళ ఎట్లంటే కోర్ట్‌కి పిలిపించాలి. కోర్ట్‌లో వాళ్ళు చేసిన అన్యాయాన్ని నిరూపించాలి. వాళ్ళని అక్కడే క అంటే కట్టడి చేయాలి. తప్పు చేసినట్టు తెలిస్తే జడ్జి గారి ద్వారా పనిష్మెంట్ ఇప్పించటం. నేనేనంటే ప్రాక్టికల్‌గా మీరు పోలీస్ స్టేషన్‌కెళ్ళినప్పుడు ఎలాంటి సిట్యుయేషన్స్ నేను మోస్ట్‌లీ ఎదుర్కుంటారు? పోలీస్ స్టేషన్స్‌కెళ్ళనండి. ఎళ్ళరు. ఆ! ఎళ్ళను.
పోలీస్ స్టేషన్‌కి ఎళ్ళను. ఏదన్నా కేసులో తప్పు ఉందని తెలిసిందనుకోండి, ఆ! కోర్టు ద్వారానే ఆ పోలీసులకి పనిష్మెంట్ ఇవ్వడానికి అంటే ప్రయత్నం చేస్తుంటా. హ్మ్. లేదంటే పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి శిక్ష పడేటట్లు చేస్తుంటా. ఇప్పుడు ఏదైనా బెయిల్ హ్మ్. కోసమనో మీ క్లయింట్స్ ఎవరైనా ఉన్నా కూడా బెయిల్ కోసం క్లయింట్స్ దగ్గరికెళ్తే ఖచ్చితంగా పోలీసులకి ఎంతో కొంత సమర్పించుకోవాలండి. తప్పదంటారు. కాగ్నిజబుల్ ఆ! అఫెన్స్‌లలో ఆ! తీసుకుంటారు వాళ్ళు. ఇది హ్మ్. పరమ సత్యం. హ్మ్. కాదని ఎవరు నన్ను అనమనండి. హ్మ్. ఎందుకంటే బెయిలొచ్చిన తర్వాత కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రొసీజర్స్‌లో వాళ్ళ హెల్ప్ కావాల్సొస్తుంటదన్నట్టు. హ్మ్. సో, అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఎక్స్‌పెక్ట్ జేస్తారు. హ్మ్. వాళ్ళకి ఖచ్చితంగా ముట్టజెప్పాల్సిందే ఎంతో కొంత. వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి. ఓకే. హ్మ్. ఇది అరెస్ట్ వారెంట్‌లలో గూడా ఉంటదా? అరెస్ట్ వారెంట్లు ఏముండదండి. అరెస్ట్ అయిన తర్వాత ఆ! బెయిల్ మీద. వారెంట్స్ ఇష్యూ అయిన తర్వాత స్టేషన్‌కే గదా! ఎళ్తాయి. ఆ! కోర్ట్ నుంచి. ఓకే. సో, బెయిలొచ్చిన అలాంటప్పుడు తర్వాత ఆ! అంటున్నారా? ఆ! అదే అంటున్నా. బెయిలొచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గరికెళ్తేనే చిన్న చిన్న పాయింట్స్‌లో వాళ్ళ హెల్ప్ అవసరమైతుంటదన్నట్టు. హ్మ్. కొన్ని కొన్ని సార్లు వాళ్ళ హెల్ప్ అవసరం లేకపోయినా ఆళ్ళేం చేస్తారంటే, హ్మ్. మీకు చార్జ్ షీట్‌లో హెల్ప్ చేస్తాను, లేదంటే ఎంక్వైరీలో హెల్ప్ చేస్తాను, ఇంకా రకరకాల విషయాలలో చెప్పి వాళ్ళ వాళ్ళ స్థాయిలో కొంత కొంత వ్యక్తి అంటే అక్యూజ్డ్ స్థాయిని బట్టి కొంత కొంత వసూలు చేయడం జరుగుతుంది. అది నిజం. అందరికీ హ్మ్. తెలిసింది. కానీ అందరూ బయట పెట్టరు. నేను బయట పెడతా. ఇప్పుడు ఇంత నిత్యం కోర్టులని, పోలీసులని ఇలా తిరుగుతూ ఉంటుంటే, హ్మ్. మీరు కోర్ట్‌లో వాదించేటప్పుడు మీరు హ్మ్. ఎలా ఫీల్ అవుతూ ఉంటారో ఒకటి. హ్మ్. ఇంకోటి అసలు ఈ లాయర్ వద్దు వదిలేద్దాం అని ఎప్పుడైనా అనిపించిందా? అయితే లాయర్ వద్దు వదిలేద్దాం ఇదని ఎప్పుడు అనిపించలేదండి. ఆ! అంత మనసుకు బలమైన గాయం ఎప్పుడు అవ్వలేదు. హ్మ్. కాపోతే ఒక్కోసారి అనిపిస్తది ఏంటంటే లాయర్‌లకి ప్రత్యేకమైన చట్టం లేదు. హ్మ్. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అప్లికేబుల్ కాలేదు. ఇంకా అది రివ్యూ అంటే పరిశీలనలోనే ఉంది. సో, ఆ అడ్వకేట్‌ల మీద ఎవరన్నా దాడులు చేసినా దాడులు చేసి లేదని ఏదైనా నార్మల్ చట్టాల కింద శిక్షిస్తున్నారు తప్ప కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని సార్లు అంటే జడ్జి యొక్క ప్రమేయంతో కొంచెం కఠినంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది తప్ప, నార్మల్‌గా అయితే అడ్వకేట్‌లకి ఎటువంటి ప్రొటెక్షన్ యాక్ట్ లేదు. సో, అలాంటప్పుడు అనిపిస్తది అడ్వకేట్ అయ్యి ఉపయోగం లేదు. ఎంతో మందికి న్యాయం చేసే మాకే ఏదైనా జరిగితే న్యాయం జరగని అంటే న్యాయం న్యాయం జరగకుండా పోతుంది అని ఒక్కోసారి బాధ అనిపిస్తుంటది తప్ప, లాయర్‌గా ఇక వద్దు ఇక దీని నుంచి వెళ్ళిపోదాం అన్నట్టయితే ఎప్పుడు అనిపించలేదు. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ టైమ్ హ్మ్. లా అయిపోయింది. సో, హ్మ్. మనం ఒక బ్లాక్ కోట్ ఏసుకున్నాం హ్మ్. చక్కగా. హ్మ్. సో, కోర్ట్ మెట్లెక్కాం. కోర్ట్‌లో ఒక కేసు, సమ్ హ్మ్. కేసు. ఇది వాదించేటప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు ఫస్ట్? చాలా ఎంజాయ్ చేస్తామండి వర్క్‌ని. హ్మ్. వాదించేటప్పుడు చాలా సిన్సియర్‌గా, సీరియస్‌గా వర్క్ చేస్తాం. మన కేస్‌ని ఎలా అంటే గెలిపించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తుంటాం. దానికి సంబంధించిన ఆధారాలు గాని, దానికి సంబంధించిన కేస్ ప్రొసీడింగ్స్ గాని, బుక్స్ రిఫరెన్స్ గాని, హ్మ్. ఇవన్నీ కూడా ఏంటంటే ఆలోచన చేస్తుంటాం అన్నట్టు ఇట్లా చేయాలి, అట్లా చేయాలని. మా కొలీగ్స్‌తో మంచిగా సరదాగా, సంతోషంగా ఎంజాయ్ చేస్తుంటాం. బలమైన ఆర్గ్యుమెంట్స్ చెప్పేటప్పుడు నాకు కూడా ఏంటంటే, నాకులాగా మంచి బలమైన సమవుజ్జి దొరికితే ఇంక నేను ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. చాలామంది ఏం చేస్తారంటే కొంచెం అడ్వకేట్ అటు ఇటుగా వీక్‌గా ఉన్నవాళ్ళు ఉంటే బావుండు. కొంచెం ఆర్గ్యుమెంట్స్ తక్కువ చెప్పేవాళ్ళు అని. అనుకుంటారు. కానీ నేనెలా ఫీల్ అయితానంటే కేసులు వాదించే విషయంలో అటువైపు కూడా బలమైన వాదనలుండాలి. మంచి అంటే స్టాండర్డ్ ఉన్నటువంటి మంచి ఆర్గ్యుమెంట్ చెప్పగలిగిన అడ్వకేట్ ఉండాలి అని కోరుకుంటుంటాను నేను. అప్పుడే కదా మన శక్తి సామర్థ్యాల గురించి మనకు తెలిసేది. హ్మ్. సో, కోర్ట్‌లో వర్క్‌ని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ మా ఫ్రెండ్ ఉండు కలగూరు శ్రీనివాస్ అని అడ్వకేట్. తర్వాత నేను, తర్వాత చందు అని ఇంకొక అబ్బాయి ఉండు. ప్రవీణ్ అని ఇట్లా రకరకాల మా ఫ్రెండ్స్ అందరం కలిసి లంచ్ బ్రేక్‌లో ఎంజాయ్ చేస్తాం. కోర్ట్‌లలోకి ఎంజాయ్ చేస్తాం. మా వర్క్‌ని మేము బాగా ఎంజాయ్ చేస్తాం. కేస్‌ని చేసేటప్పుడు మాత్రం దృష్టంతా కేస్ మీద ఉంచి దాన్ని ఎలా గెలిపించాలి, దాంట్లో గ్రౌండ్స్ మనకు అనుకూలంగా ఉన్నవి ఏవున్నాయి అవన్నీ తీసి కేస్‌ని ఎలా గెలిపించాలనే ఉద్దేశ్యంతో చాలా గట్టిగానే ఆర్గ్యుమెంట్స్ చెప్పి కేస్‌ని గెలిపించడం కోసం ప్రయత్నం చేస్తుంటాం. సో, మరి ఇప్పుడు ఇంత నిత్యం బిజీగా ఉంటూ, రెఫరెన్స్‌లు ఎతుక్కుంటూ, పుస్తకాలు చదువుకుంటూ, హ్మ్. పోలీసులతో మాట్లాడుకుంటూ, ఇటు హ్మ్. క్లయింట్స్‌తో మాట్లాడుకుంటూ, ఇంత బిజీగా ఉండే మీరు, హ్మ్. ఈ సింగింగు, డాన్స్‌లో ఏంటి అసల ఆ ఆసక్తి ఎట్లా వచ్చింది సడెన్‌గా? అయితే సింగింగ్ అనేది మా అమ్మగారు మంచి సింగర్ అండి. హ్మ్. తర్వాత మా నాన్నగారు గూడా మంచి డాన్సర్. సో, మీరు బాగా పాడతారు అది మాకు తెలుసు. అవునండి. చాలా బాగా పాడతా. హ్మ్. చాలా బాగా డాన్స్ చేస్తా. నేను కూచిపూడి డాన్స్ నేర్చుకున్నా. తర్వాత నేను నటన గూడా అంటే నేను డ్రామా ఆర్టిస్ట్ ఎన్నో నాటకాలేసాం. అవును. తర్వాత ఎన్నో ప్రదర్శనలు ఇయడం జరిగింది. హ్మ్. సత్తుపల్లిలో నాకు అంటే నవరస చిన్నప్పుడే స్టేజ్ షో‌లో ఇచ్చారు. అయ్యో! దాదాపుగా ఒక 1000 స్టేజ్ షోలు అయ్యుంటాయండి ఆ! చిన్నప్పుడే. తర్వాత నాటకాలు ఆడేవాళ్ళం. నవరస కళా పరిషత్ అని జెప్పేసి డాక్టర్ అంటే మన అక్కడ రెడ్డి గారు ఉండేవాళ్ళు. ఆయన గారు ఎక్కువ నాటకాలు ఆడిస్తుండేవాళ్ళు. 'అమృతవర్షం' జయరాజ్ గారు, తర్వాత ఆహ్, ఇంకా జయరాజ్ గారని, తర్వాత అక్కడ చాలామంది ఉండేవాళ్ళు. లైబ్రేరియన్ రామకృష్ణ గారు,
పాటిబండ్ల రామకృష్ణ గారు. అంటే ఆ ఇంట్రెస్ట్ ఎలా కలిగింది అనేది? అంటే మాదేంటంటే ఆంధ్ర దగ్గర గదండీ. ఖమ్మం హ్మ్. డిస్ట్రిక్ట్ సత్తుపల్లి అంటే మాకు ఆంధ్రాకి 9 కిలోమీటర్లే. సో, ఆ కల్చర్ అంతా అక్కడ ఉంటదండి. నాటకాల కల్చర్ గానివ్వండి, తర్వాత చాలామంది ఒగ్గు కళాకారులు అక్కడున్నారు. అవును. నాటకాలు కళాకారులు తర్వాత భాగవతాలంటారు. అంటే భోగవతం వేసేవాళ్ళంటారు. వాళ్ళు రికార్డింగ్ డాన్స్ వేసేవాళ్ళు. ఇట్లా రకరకాల కల్చర్‌లు అక్కడ దగ్గరలో మిక్స్ అయి ఉంటాయన్నమాట. సో, అట్లా నాకు డాన్సింగొచ్చి నేను డాన్స్ చేసే ఆ క్రమంలో నన్ను జూసి చాలామంది ఈ పాటిబండ్ల రామకృష్ణ గారు, తర్వాత పురాలశెట్టి ప్రసాద్ గారు అని రకరకాల చాలామందున్నారు నాటకాలేసే హ్మ్. బ్యాచ్. సుబాని గారని జెప్పి ఆయన చనిపోయారు. అప్పుడే చిన్నప్పుడే కూచిపూడి నేర్చుకున్నారు. నేను కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చేవాడినండి. హ్మ్. ఎక్కడ ఆహ్, నేర్చుకున్నారు? ఏవండి? అక్కడే కళాభారతిలో నేర్చుకున్నా. హ్మ్. అక్కడ నేర్చుకున్నా. ఆ తర్వాత ఇక్కడికి మన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో చేశా కళా ప్రవేశిక. హ్మ్. నన్ను ఈ ఫీల్డ్‌కి పరిచయం చేసిందంటే ఆహ్, వెంకటేశ్వరరావు గారు. రంగపూరి వెంకటేశ్వరరావు గారు, బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. వీళ్ళిద్దరూ నన్ను ఈ ఫీల్డ్‌కి పరిచయం చేశారు. బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు డాన్స్ ఫీల్డ్‌కి పరిచయం చేస్తే, రంగపూరి వెంకటేశ్వరరావు గారు నాటకాలకు సంబంధించి నన్ను ప్రోత్సహించారని. సో, నేను డాన్స్ చేసే టైంలో డిగ్రీ చదివే టైంలో నేను బక్కగాను, నాజూగ్గా ఇట్లా ఉంటే హ్మ్. నాటకానికి అప్పుడు అమృతవర్షిణి జయరాజ్ గారు 'పళ్ళ డాక్టర్ పరమానందం' అని ఒక సాంఘిక నాటకాన్ని హ్మ్. రచించారు. ఏ క్యారెక్టర్ వేసేవారు నేను అప్పుడు? హీరోయిన్ క్యారెక్టర్ ఏసానండి. హీరోయిన్. హీరోయిన్. అదిరిపోయింది. అయితే ఆ! అప్పుడు చూస్తున్నారన్నట్టు. హ్మ్. అక్కడ ప్రతి ఉగాది పండక్కి, దసరా పండక్కి, సంక్రాంతి పండగలకి నాటకాలు వేస్తారు. సో, అప్పుడు ఉగాది పండక్కి దగ్గరికి వస్తుంది. నాటకం 'పళ్ళ డాక్టర్ పరమానందం' అని జెప్పేసి హ్మ్. ఒక నాటకాన్ని అవును. సాంఘిక నాటకాన్ని రచించారు. హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. హ్మ్. అప్పుడు ఉగాది పండుగ అవడంతోటి మిగతా నాటక సమాజంలో పనిజేసేవాళ్ళందరూ వేరే వేరే ఊర్లలకి బుక్ వెళ్ళిపోయుంటారు. అయిపోయారు. ఆ! సో, అప్పుడు అమృతవర్షిణి జయరాజ్ గారు, తర్వాత గాదిరెడ్డి రాంబాబు రెడ్డి గారు, వీళ్ళందరూ పాటిబండ్ల రామకృష్ణ గారు ఒక హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. హ్మ్. అయితే ఎక్కడ దొరకట్ల. అయితే నేను అంతకుముందే ఒక డాన్స్ కాంపిటీషన్‌లో పసుపులేటి చిన్న నాగేశ్వరరావు గారు ఆయన విశ్వశాంతి స్కూల్స్ అధినేత. అవునవును. అయితే ఐడియా ఉంది. ఆ పసుపులేటి చిన్న నాగేశ్వరరావు గారు, "అరే! మనం ఒక అబ్బాయి ఉన్నాడు కూచిపూడి డాన్స్ ఏస్తాడు. ఒకసారి అతన్ని అడుగుదాం. బావుంటే మీరు తీసుకోండి" అనంటే పిలిపించననంటే నేనప్పుడు డ గీతంస్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. రమ్మంటే స్కూల్‌కి సాయంత్రం పూట వెళ్ళా. నన్ను చూడడంతోటి గాదిరెడ్డి రాంబాబురెడ్డి గారు కరెక్ట్ ఇతను మనకు సెట్ అయిపోతారు. ఒకసారి లేడీ గెటప్ ఏసి. లేడీ గెటప్ ఏసి తీసుకురండి ఆ! అంటే మేకప్ రమణ గారు ఉన్నారు మేకప్. వెంటనే ఎళ్లి మీసాలు తీసేసి గడ్డం మొత్తం క్లీన్ షేవ్ చేసి అమ్మాయి డ్రెస్ ఏసి నాకు మేకప్ ఏసి తీస్తే సేమ్ అమ్మాయిలాగే ఓకే. పర్ఫెక్ట్ బాబు నీకు 10,000 ఇస్తాం. మనకి ఉగాది పండుగ రోజు నాటకం ఉంది. 10,000 అంటే ఒక్కసారికి నాకు చేతులు షివరయినాయన్నట్టు. 10,000 ఒక్కసారి చూడడం అదే ఫస్ట్ టైమ్. అది ఫస్ట్ టైమ్ ఇచ్చేసారు నాకు. అంటే అప్పుడంత డిమాండ్ ఉండేదన్నట్టు. అప్పుడు లేరు గదా! ఆడవాళ్ళెవరు లేరు క్యారెక్టర్లు జేయడానికి. అయితే అయ్యేటప్పటికి ప డ్రామాలు కూడా తక్కువండి. అప్ అయిపోయినాయి అప్పుడు. డ్రామాలు ఇప్పటికేస్తారండి. మా సత్తుపల్లి, హ్మ్. కందుకూరు, తర్వాత చింతలపూడి, ఏలూరు ఇట్లా రకరకాల ఈ ఏరియాలలో జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం ఈ ఏరియాస్‌లో ఇప్పటికి డ్రామాలేస్తారు. అయితే డ్రామా ఏస్తుంటే 10,000 ఇచ్చేసరికి కాళ్ళు, చేతులు వణికినాయి. అంటే 10,000 చూడటం అదే ఫస్ట్ టైమ్. సో, అయ్యేటప్పటికి రోజు ఎళ్లి చేస్తుంటే అప్పుడు అమ్మాయి వేషం అయింది. వేయటం అయింది. ఉగాది పండుగ రోజు కళాభారతిలో ప్రదర్శన ఇవ్వడం అయింది. హ్మ్. బీభత్సంగా అది హిట్ అయిందన్నట్టు. అక్కడ ఉన్న రెస్పాన్స్ అదిరిపోయింది. ప్రముఖులందరూ గూడా అందరూ వచ్చి నాతో సెల్ఫీలు దిగటం ఇయన్నీ చేశారన్నట్టు. ఫోటోలు దిగటం ఇయన్నీ దిగితే నాకు చాలా బా అనిపించింది. ఆ తర్వాత ఇంకొక నాటకం వచ్చింది. అదేంటంటే బాలనాగమ్మ నాటకం. అది హ్మ్. ఏంటంటే సాంఘిక నాటకం అది గూడా. అవును. సారీ అది ఏమంటారు పాతకాలపు నాటకన్నట్టు. అదే సో, పల్నాటి చరిత్ర. అయితే పాతకాలం క్యారెక్టర్‌లో చేయాలి అదంతా గూడా. అయితే సాంఘిక ఈ నాటకాలు ఇవన్నీ ఆడే ఆ క్రమంలో ఏంటంటే బాలనాగం అది క్యారెక్టర్ వచ్చింది. దాంట్లో నన్ను పెట్టారు మళ్ళీ. హ్మ్. సంగు క్యారెక్టర్. హుహు. అంటే బాలనాగమ్మ క్యారెక్టర్‌లో మాంత్రికుడికి అంటే ఉంపుడు గత్తె అన్నట్టు. ఈమెను గూడా వేరే దగ్గర నుంచి ఎత్తుకొచ్చి బందీగా పెట్టుకుంటాడు సంగు క్యారెక్టర్‌లో. ఓకే. ఆ సంగు క్యారెక్టర్ ఓహ్! బాలనాగమ్మ. ఓకే. బాలనాగ రైట్. రైట్. ఆ! బాలనాగంలో సంగు క్యారెక్టర్ కోసం చూస్తున్నారు. అప్పుడు అక్కడ ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు. ఆవిడ చింతామణి నాటకాలు బాగా ఆడతారు. ఆవిడనే బాలనాగమ్మ క్యారెక్టర్ పెట్టి లవర్ క్యారెక్టర్ సంగుకి నన్ను తీసుకున్నారు. అది కూడా బీభత్సంగా హిట్ అయిందన్నట్టు. హ్మ్. బీభత్సంగా హిట్ అయింది. మాకందరికి సమీక్షా సమావేశం. నాటకాలన్నీ అంతా అయిపోయిన తర్వాత ఒక దగ్గర సమీక్షా సమావేశం పెట్టుకొని లోటుపాట్ల గురించి, అన్నిటి గురించి మాట్లాడుకొని, సక్సెస్ గురించి మాట్లాడుకొని భోజనం చేసి ఎళ్ళిపోతారు. అక్కడికొచ్చినోళ్ళందరూ గూడా ఇగ వాళ్ళ రకరకాల నాటక సమాజాలు, లలిత కళాతోరణం వాళ్ళు, హ్మ్. రంగపూరి వెంకటేశ్వరరావు గారోళ్ళు లలిత కళాతోరణం అని అదొక పెద్ద అది. సో, అందులోకి గూడా మాకు నాటకాలు ఆడడానికి కావాలని చెప్పి ఇక హ్మ్. అట్లా దాదాపుగా 5 సంవత్సరాల్లో ఒక 100 నాటకాలు ఆడా. ఈ తర్వాత హీరోగా.
నాటకాల్లో హీరోగా, నగ్నశిల్పం అంటే డ్రామాలో ఒక పెద్ద రోలు, తర్వాత పల డాక్టర్ పరమానందం, బాలనాగమ్మ, ఇంకా చాలా నాటకాలు ఆడాము. గుర్తులేవు, ఒక 100 నాటకాల పైనే కంప్లీట్ చేసిన హీరోగా, తర్వాత ఫ్రెండ్గా, తర్వాత ఆర్టిస్ట్గా, తర్వాత అందులో అరటిపళ్ళు అమ్ముకునే క్యారెక్టరు, ఇట్లా రకరకాల క్యారెక్టర్లు దాదాపు ఒక 100 నాటకాలు వేయటం ద్వారా ఇక నాకు నాటకాలంటే బాగా పిచ్చి పెరిగి నటన మీద ఆసక్తి కలిగి పొట్టి శ్రీరామ్ హైదరాబాద్ పొట్టి శ్రీరామ్ తెలుగు యూనివర్సిటీలో థియేటర్ ఆర్టిస్ట్ చేయడం జరిగింది. సో అక్కడ నుంచి సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో పరిచయాలు అవ్వడం, చిన్న చిన్న సినిమాలలో యాక్ట్ చేయడం, తర్వాత పెద్ద సినిమాల్లో క్యారెక్టర్ ఆడడం, ఇప్పుడు కొన్ని సినిమాలు రిలీజ్ కున్నాయి. సూపర్. నాటకాలు ఆడే పద్యాలు కూడా పాడేవాళ్ళ? పద్యాలు కూడా పాడేవాళ్ళం. ఒకటి పాడండి మాకు. మర్చిపోయానండి. మీరు సింగర్ కదా, సో ఏదైనా ఒక పాట పాడండి. సింగర్ అంటే మీకు తమిళ్ ఓకేనా? ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు, వినాలి మేము. అంతే ఏమండి, మీ గొంతు వినాలి. అయితే మీకు మన ఏఆర్ రెహమాన్ గారిది ఒకటి సాంగ్ ఉందండి, ఏది కన్నులతో చూసేది గురువా, తెలుసు కదా, అది తమిళ వెర్షన్. పాపమ పని పమ గమప సగసని పని పమ గమ గస గమ పాపమ పని పమ గమప సగసని పని పమ గమ గస గమ తకడ తకడ తక ధిమ్ తకడ తకడ తక ధిమ్ తకడ తకడ తక ధిమ్ తక జం తకడ తకడ తక ధిమ్ తకడ తకడ తక ధిమ్ తకడ తకడ తక ధిమ్ తక జం கண்ணோடு காண்பதெல்லாம் தலைவா கண்களுக்கு சொந்தமில்லை நீ கண்களுக்கு சொந்தமில்லை கண்ணோடு மணியானால் எதனால் கண்ணை விட்டு பிரிவதில்லை நீ கண்ணை விட்டு பிரிவதில்லை தாக்கட தாக்கட தாக்க திம் தாக்கட தாக்கட தாக்க திம் தாக்கட தாக்கட தாக்க திம் தக்க ஜம் தாக்கட தாக்கட தாக்க திம் தாக்கட தாக்கட தாக்க திம் தாக்கட தாக்கడ தாக்க ధిమ్ తక జం. ఇట్లా సూపర్ భయ్య, అసలు ఎరగదీస్తారు. ఇంకా ఏమైనా పాటలు పాడారా ఈ మధ్య? అంటే నేను ఫోక్ సాంగ్స్ అలా అంటే చాలా ఇష్టం అండి. నాకు విప్లవ గీతాలు అంటే ఎక్కువ ఇష్టం. సో ఎక్కువగా విప్లవ గీతాలు వింటుంటా. లలిత సంగీతం, తర్వాత క్లాసికల్ మ్యూజిక్ అంటే కూడా బాగా ఇంట్రెస్ట్. సో ఏంటంటే పాడుతుంటాంలే కానీ ఇప్పుడు అంత రాగ సాధన ఏం చేస్తలేము. నేర్చుకున్నారా ప్రొఫెషనల్ అంటే అప్పుడే పట్టు శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో నేను డాన్స్ క్లాస్కి వెళ్ళేటప్పుడు పక్కన సంగీతం క్లాస్ కూడా ఉండేది అన్నట్టు. సో అక్కడ మాస్టర్ గారితో మాట్లాడుతుంటే నేను చాలా జోవియల్గా ఉంటుండేవాడిని. జోవియల్గా ఉండి అందరి సార్లతో మాట్లాడుతుంటే రాసుబు కూర్చో అంటుంటే వాళ్ళు పాడుతుంటే వినేవాడిని. సో అట్లా దాదాపుగా నేను కూడా 2 సంవత్సరాల వరకు కూడా రాగ సాధన చేశాను. పాటలు బాగా పాడతా, ఆల్ టైప్ ఆఫ్ సాంగ్స్ అన్ని బాగానే పాడతా, గమకాలు వచ్చు, ఇదంతా ఇంకా లైట్ మ్యూజిక్ అయితే దంచి కొడతాం. విప్లవ గీతాలు ఇష్టం కదా, మా కోసం ఒకటి పాడండి మంచిది. అయితే దద్దరిల్లిపోయేలాగంటే అంత బెల్లి లలితక్క గురించి అంటే మా రోజు వీరన్న గాని కానివ్వండి, ఈ తర్వాత ఈ రకరకాల అన్ని బెల్లి లలితక్క గారి గురించి, మా రోజు వీరన్న గారి గురించి బాగా వింటుంటాను అన్నట్టు. బెల్లి లలితక్క గారి గురించి ఒక పాట అన్నట్టు విప్లవ గీతం. ఉద్యమాల తొలి పొద్దువని ఎగిరే ఎర్రని జెండవని భువనగిరి సింధూరమని చెదిరిపోయిన మా చెల్లెవని అలుపెరుగని పాటవే బెల్లి లలితక్క నీ పాటకు ప్రణవిల్లెనే నింగిలు ప్రతి చుక్క అలుపెరుగని పాటవే బెల్లి లలితక్క నీ పాటకు ప్రణవిల్లెనే నింగిలో ప్రతి చుక్క ఉద్యమాల తొలి పొద్దువని ఎగిరే ఎర్రని జెండవని భువనగిరి సింధూరమని చెదిరిపోయిన మా చెల్లెవని ఓ ఓ ఇట్లా సూపర్ భయ్య, అసలు బ్రహ్మాండ. ఇంకేదైనా పాడండి మంచిగా. ఒక తెలంగాణ ఉద్యమ గీతాలు అప్పుడు పాడేవాళ్ళుగా. మీ పాటలు అయితే ఫ్రెండ్స్ బీభత్సంగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక డబ్బు పట్టుకుని మెస్ దగ్గర కూర్చొని, తర్వాత బి హాస్టల్ మెస్ దగ్గర కూర్చొని, బి హాస్టల్ దగ్గర కూర్చొని, తర్వాత ఏదన్నా ఫంక్షన్ ఉన్నా సరే, ఏదన్నా ఉన్నా సరే అక్కడ కూర్చొని ఆర్ట్స్ కాలేజ్ ముందు కూర్చొని పాటలు పాడుతూ ఉండేవాళ్ళం అన్నట్టు. సూపర్ సూపర్. ఒక మంచి పాట పాడండి. ఇంకా మంచి పాట అంటే మీకు స్వర్ణక సినిమా మీరు చూసారు కదండి. స్వర్ణక సినిమాలో ఒక పాట పాడతాం ఏంటంటే
ఓ దొర ఓ మాదొరో, ఓ దొర ఓ మాదొరో, బుర్రా మిసం కిర్రు చెప్పుల ఓ దొరో, ఓ దొర ఓ మాదొరో, ఓ దొర ఓ మాదొరో, బుర్రా మిసం కిర్రు చెప్పుల ఓ దొరో, ఎండలల్ల బండగొట్టి ఓదరో, మీకు రంగురాండ్ల బండ్ల గడితే ఓదరో, మేం ఉందామంటే గుడిసె లేదు ఓదరో, అరే ఉందామంటే కుండ లేదు ఓదరో, మా చర్మం ఒలిచి చెప్పులొలితే ఓదరో, అరే నరాలన్నీ పోగు చేసి ఓదరో, మీకు పట్టుబట్ట నేసినాము ఓదరో, అరే సలాం దొరో సలాం అంటే గులాంగిరి జేయమంటే ఓదర ఓ మాదొరో, ఓదర ఓ మాదొరో, బుర్రా మిసం కిర్రు చెప్పుల ఓదరో, ఓదర ఓ మాదొరో, ఓదర ఓ మాదొరో, బుర్రా మిసం కిర్రు చెప్పుల ఓదరో, నీ లంక అంత కొంప ఊడ్సి ఓదరో, మా అవ్వ అలసిపోయినాది ఓదరో, మీ ఇంట్లో పని చేసినాక ఓదరో, మా అక్క చెల్లెలు అలసిపోయే ఓదరో. ఇట్లా రకరకాల విప్లవ గీతాలన్నీ పాడుతూ ఉండేవాళ్ళు. సూపర్. మీకు ఇప్పుడు సినిమాలో కూడా యాక్ట్ చేశారు కదా, సో అవునండి. ఏ సినిమాలో చేశారు? నేను మొట్టమొదటిగా గాడ్సే సినిమా మన డైరెక్టర్ గోపి గణేష్ గారి సినిమా తర్వాత దాంట్లో యాక్ట్ చేశా. తర్వాత కొత్త డైరెక్టర్ అభిరామ్ గారు అని చెప్పేసి ఆయన ఒక సినిమా తీశారు. ఆ సినిమాలో యాక్ట్ చేశా. తర్వాత డైరెక్టర్ వంశీ గారు 'టైగర్ నాగేశ్వరరావు' గారు ఉంది కదండి, అవునవును. రవితేజ గారిది. రవితేజ గారి సినిమాలో యాక్ట్ చేశా. ఓకే. నా దేశం కోసం అని చెప్పేసి ఇప్పుడు మన ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ట్రెజరర్ రామారావు గారి ఫ్రెండ్ ఆయన. ఆయన ఒక సినిమా తీశారు. అందులో నా దేశం కోసం దాంట్లో ఒక క్యారెక్టర్ చేశాను. తర్వాత డైరెక్టర్ శరత్ కుమార్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన ఒక సినిమా తీశారు. ఆ సినిమా పేరు 'జై హో జనార్దన'. జై హో జై. దాంట్లో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు కొత్త సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు బుచ్చిబాబు గారు ఉన్నారు కదండి, డైరెక్టర్ బుచ్చిబాబు గారి సినిమాలో, రామ్ చరణ్ గారి సినిమాలో యాక్ట్ చేయబోతున్నా. తర్వాత తర్వాత ఇడుపుకాయతోని డైరెక్టర్ వంశీరెడ్డి గారు, తర్వాత తరుణ్ భాస్కర్ గారు కలిసి చేస్తున్నారు. అందులో యాక్ట్ చేయబోతున్నా. ఇంకా ఉన్నాయి, ఇంకొక 4-5 సినిమాలు ఉన్నాయి. వాటిలలో కూడా యాక్ట్ చేయబోతున్నా. బ్రహ్మాండం బ్రహ్మాండం. సో మీ పాటలు వింటుంటే అసలు బ్రహ్మాండంగా ఉంది అసలు. ఇప్పుడు ఏమైనా పాటలు ఏమైనా పాడారా కొత్తగా? అంటే పాటలు అంటే క్లాసిక్ పాటలు పాడామండి. క్లాసికల్ టైప్ పాటలు పాడాం. ఏది త్యాగరాజ కీర్తనలు తర్వాత అలాంటివి పాడాను తప్ప విప్లవ గీతాలు పాడే అవకాశం ఎప్పుడు రాలే. రికార్డింగ్ చేశారు? రికార్డింగ్ చేశారు. అవి రిలీజ్ కూడా అయినాయి యూట్యూబ్లో ఒకటి దొరుకుతాయి. పాడండి మాకు. ఇప్పుడు ఏదైనా గుర్తున్నాను. ఉన్నాయండి. లిరిక్ అని పెట్టుకుని. పవన స్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర పవన స్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే భక్తజన పరిపాల భరిత శరజాల ముక్తి భుక్తి దలీల భూదేవ పాల సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. ఇట్లా సూపర్ అసలు. చాలా బాగా పాడుతున్నారు భయ్య. మీరు ప్రొఫెషనల్ సింగర్ అయిపోయి సింగింగ్ కెరియర్ మొదలెట్టేయచ్చు అసలు. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. సో చిన్న ర్యాపిడ్ ఫైర్ ఒకటి ఆడదాము. తప్పకుండా. సో మీకు బాగా ఇష్టమైన వంటకం ఏంటి? నాకు బాగా ఇష్టమైన వంటకం అంటే పప్పు, తర్వాత ఇక ఆవకాయ చట్నీతో రైస్, పప్పు మనకి మంచిగా అన్ని వెజిటేబుల్స్ వేసి చేస్తారు చూడండి పప్పు, చిక్కగా ఉండాలి అది, అంటే చారులా కాకుండా అది. ఈ తర్వాత పెరుగన్నం, ఈ 3 కాంబినేషన్ లైక్ అసలు మంచి. ఇది తినద్దు అనేది, అమ్మో ఇది తినలేమరా బాబు అనేది? ఇది తినలేము రానే బాబు అయితే చికెన్ బిర్యానీ.
తినలేదు. తినలేను అని అనుకునేది. ఏంటంటే నాకు బాగా బిర్యానీ అంటే బాగా బాగా ఇష్టం ఉండేది. అందరికీ అదే. కానీ అదేంటంటే నాకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నట్టు. ఎక్కువ మసాలాలు తిన్నా ఏంటంటే నాకు కొంచెం సైనస్ ప్రాబ్లమ్ ఉంది. తినడం వల్ల ఏంటంటే స్పైస్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఏంటంటే నాకు గొంతు మంట, ఇక ఇట్లా కడుపులో ఆ మంట రోజు రావడం ఇబ్బంది పడతారు ఇంకా. బాగా. సో, కాబట్టి నాకు మంచిగా పప్పు అన్ని వెజిటబుల్స్ ఏసి తాలింపు పెట్టిన పప్పు, కర్డ్ రైస్, మామిడికాయ పచ్చడి మీకు తెలుసు. మనం ఓకే. ఆవకాయ పచ్చడి అంటాం. ఆ మామిడికాయ పచ్చడితో తినే రైస్. ఈ 3 రైస్‌లు సెపరేట్‌గా తింటుంటే నాకు బాగా ఇష్టం అన్నట్టు. సూపర్. సూపర్. సో, మీకు సినిమాలో ఫేవరెట్ హీరో ఎవరు? నాకు సినిమాల్లో వచ్చేసి ఫేవరెట్ హీరో అంటే చాలా మంది ఉన్నారు. చాలామందున్నారు. హ్మ్. అందులో పవన్ కళ్యాణ్ గారంటే నాకు బాగా ఇష్టం. అది పవన్ మీ ఆ! ఇంటర్వ్యూస్ చేసే అందరికి తెలుసు అవును. ఆల్మోస్ట్. పవన్ కళ్యాణ్ హ్మ్. గారంటే బాగా ఇష్టం. హ్మ్. కానీ ఇది చెప్పకూడదు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఫైర్ నడుస్తుంది కాబట్టి హ్మ్. పవన్ కళ్యాణ్ గారంటే నాకు బాగా ఇష్టం. ఆ తర్వాత అల్లు అర్జున్ గారి డాన్స్ అంటే బాగా ఇష్టం. సూపర్. బాగా. హ్మ్. ఇట్లా సో, అల్లు అర్జున్ డాన్స్ సూపర్ ఆ అది. అది యూనిక్ అందరూ చాలా యూనిక్‌గా ఉంటది ఆయన డాన్స్. హ్మ్. అట్లా. ఆ! ఇప్పుడు మీకు బాగా నచ్చిన ప్లేస్ అంటే ఖాళీ దొరికితే ఈ ప్లేస్‌కెళ్ళిపోదాం అనే నాకు ప్లేస్ ఏమన్నా? ఆ! కేరళలోని వాయనాడ్. హ్మ్. వాయనాడ్ అంటే నాకు బాగా ఇష్టం. హ్మ్. ఎక్కువ సార్లు విజిట్ చేసిన ప్లేస్ కూడా కేరళలోని వాయనాడ్. ఓకే. హ్మ్. మీరు మీ ఊర్లో హ్మ్. ఫేవరెట్ ప్లేస్ ఏంటి? మా ఊర్లో. హ్మ్. మా ఊర్లో ఫేవరెట్ ప్లేస్ అంటే మా అంటే ఊరు దగ్గర అంటే 4 మోరిల్లా ఉంటాయండి. ఆ మోరిల్ దగ్గర ఎక్కువ సేపు కూర్చొని ఫ్రెండ్స్‌తో ముచ్చట్లు పెట్టుకోవడం అంటే నాకు బాగా ఇష్టం. తర్వాత మా ఇంటి దగ్గర టీడీపీ దిమ్మ ఉంటది. హ్మ్. ఆ టీడీపీ దిమ్మ మీద కూర్చొని చక్కగా ముచ్చట్లు పెట్టుకోవడం అదండి నాకు బాగా ఇష్టం అన్నట్టు. ఊర్లో ఎస్పెషల్లీ అదంటే నాకు బాగా ఇష్టం. ఇప్పుడు సినిమాల పరంగా అయితే పవన్ కళ్యాణ్ ఓకే. హ్మ్. పొలిటికల్ ఫేవరెట్ లీడర్ ఎవరు లేరు? పొలిటికల్ ఏవండీ మూర్తి గారు నన్ను బ్లాక్ చేద్దామని ఫిక్స్ అలా కాదు. అయినట్టున్నారు. ఉంటుంది గదా! ఏదో ఒకటి హ్మ్. మనకి. వీళ్ళు బావుంటుంది. అంటే మీరు అందులో ఉన్నారు గాబట్టి, వీళ్ళున్నప్పుడు కొంచెం ఆ పరిపాలన అనేది కొంచెం బావుంది. సో, హ్మ్. కొంచెం ఇష్టపడకుండా ఉన్నాం గదా! ఈ హ్మ్. ఈ టైంలో వీళ్ళు బావున్నారు హ్మ్. అని ఒక లీడర్ ఉంటారు గదా! అంటే నాకు పర్సనల్‌గా అయితే కాంగ్రెస్ అంటే బాగా ఇష్టం అండి. హ్మ్. పర్సన్ యాస్ ఏ రాజకీయంగా పరంగా పర్సన్ అంటే నాకు మందకృష్ణ గారంటే బాగా అభిమానం. ఆయన హ్మ్. పోరాట స్ఫూర్తి గానివ్వండి, హ్మ్. ఇప్పుడు రీసెంట్‌గా ఏబీసీడీ వర్గీకరణ చేశారాయన. అంటే 30 ఏళ్ల చరిత్రలో ఆయన ఎన్నో ఒడిదుడుకులు, ఆయన పోరాట స్ఫూర్తి నాకు బా నచ్చుది. తర్వాత ఇక అంటే పెద్ద రాజకీయ నాయకులకొచ్చేసంటే నాకు ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు బాగా అభిమానం వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఇగ పవన్ కళ్యాణ్ గారు. పవన్ హ్మ్. కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నచ్చుతారు. అంతకుముందు నాకు ఏంటంటే జగన్ గారంటే నాకు మంచి అభిమానం ఉండేది. సో, జగన్ గారి అభిమానం ఉండేది. ఆయన ఈ పాస్‌బుక్కుల మీద ఆయన ఫోటో ఏయించి ఇట్లాంటివి అయినప్పుడు కొంచెం బాధ అనిపించిందన్నట్టు. ఇక పొలిటికల్‌గా అంటే నాకు రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారంటే నాకు బాగా ఇష్టం. ఓకే. హ్మ్. సో, కొన్ని కొన్ని క్వెషన్‌లు అడుగుతాను. హ్మ్. మీకేమనిపించిందని చెప్పండి. హ్మ్. ఇప్పుడు ఒక ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. హ్మ్. సపోజ్ ఎవరైనా. హ్మ్. సో, మీరేం జేస్తారు? ఆ సిట్యుయేషన్‌లో ఉంటే ఎళ్లి ఆపుతారా? లేదంటే ఎళ్లి తిడతారా వాళ్ళని? హ్మ్. వాళ్ళని కొంచెం కన్విన్స్ చేసి ఆ సిట్యుయేషన్‌ని సద్దుమణిగేలా చేస్తారు. నిజం చెప్తా మీరు ఆహా! ఫీల్ అవ్వ ఆ! ప్రజలు కూడా ఫీల్ అవ్వరట్టు. ఆ! ఫస్ట్ ఎంజాయ్ చేస్తా ఆళ్ళిద్దరు కొట్టుకునేది. ఫస్ట్ ఒక 5 నిమిషాలు, 10 ఆ! నిమిషాలు ఎంజాయ్ చేస్తా. ఆహా! ఆ తర్వాత నేను హ్మ్. ఆపడానికి ప్రయత్నం చేయగలిగే సిట్యుయేషన్ అయితే ఆపుతా. లేదంటే చక్కగా అక్కడి నుంచి వెళ్ళిపోతా. నేనైతే ఫస్ట్ ఎంజాయ్ చేస్తా ఆళ్ళు కొట్టుకుంటుంటే కాసేపు చూసి. అందుకే ఇలాంటి ఫన్నీ క్వెషన్సే కావాలి మాకు. ఇంకో ఫన్నీ క్వెషన్ అడుగుతా. ఆ! ఇప్పుడు అర్ధరాత్రి ఒంటరిగా రోడ్డు మీద వెళ్తున్నారు సపోజ్. హ్మ్. అటు వెహికల్స్ లేవు, ఇటు వెహికల్స్ అసలు ఏం లేవు. హ్మ్. గాల్లో విమానం కూడా తిరగట్లేదు ఆ! అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు పిచ్చి పిచ్చిగా డాన్స్ ఏస్తా. ఆ! ఒక పాట నా దాంట్లో పెట్టుకొని ఆ! నార్మల్‌గానే నేను ఎక్కువ డాన్స్ చేస్తా. అక్కడ హ్మ్. ఆ చుట్టుపక్కల ఎవ్వరూ కనిపించలేదనుకోండి, పిచ్చి పిచ్చిగా డాన్స్ ఏస్తా. హ్మ్. నాకు నచ్చినట్టు పాడుకుంటా. హ్మ్. ఇక గెంతుతా. ఎందుకంటే నేను బయటికి ఎక్కడికన్నా ఎళ్ళినా సరే చాలామంది గుర్తుపడుతుంటారు. ఈయన హ్మ్. అడ్వకేట్ సుబ్బు అవును. గదా! ఈయన ఇది అది అని. సో, ఏంటంటే ప్రజల నుంచి అట్లా ఎవ్వరూ లేని ప్రదేశం ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ డాన్స్ ఏస్తా. పిచ్చి పిచ్చిగా నాకిష్టం వచ్చినట్టు ఎగురుతా. సో, ఒంటరిగా ఒక రూమ్‌లో బంధించేసారనుకోండి అప్పుడు? ఒంటరిగా ఒక రూమ్‌లో బంధించారనుకో చక్కగా దుప్పటి కప్పుకొని నిద్రపోతా అండి. నిద్రే. ఆ! నిద్ర లేదు. ఆప్షన్ లేదు. అప్పుడేం ఇక చేస్తారు? ఆప్షన్ లేనప్పుడు ఇంకేమైతదండి? హ్మ్. గట్టిగా అరవడమే ఇంకా. గట్టిగా అరవడం. లేదంటే పాటలు పాడుకుంటా.
ఇప్పుడు మీరు ఏదైనా సపోజ్ జైలుకి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చింది లేదా ఒక పనిష్మెంట్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అనుకో, అప్పుడు మీరు దాన్ని ఎలా ఫేస్ చేస్తారు? చాలా ఆనందంగా ఫేస్ చేస్తా అండి. ఎందుకంటే అంటే మీ తప్పు లేకుండా ఒకవేళ నా తప్పు లేకోకుండా అయితే ఖచ్చితంగా ఐ విల్ డెఫినెట్లీ నేను ఖచ్చితంగా డిఫెన్స్ చేసుకుంటా. డిఫెన్స్ చేసుకునే పరిస్థితి దాటిపోయి ఒకవేళ నేను నిజంగా జైలుకెళ్తే ఆ జైలు జీవితాన్ని కూడా ఎంజాయ్ చేస్తా. అంటే అక్కడున్న ఇప్పుడు మనకి ఒక కొత్త ప్రపంచం, అదొక కొత్త వరల్డ్ లైక్. సో అక్కడికెళ్ళినప్పుడు ఇప్పుడు నార్మల్‌గా ఉన్న జీవితం విలువ అక్కడికెళ్ళినప్పుడు కూడా తెలుస్తది. సో అక్కడ నేను ఎంజాయ్ చేస్తా అంటే ఆ పరిస్థితులకు అనుగుణంగా ఉండడానికి ప్రయత్నం చేస్తా మోస్ట్‌లీ. అక్కడున్న ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకి ఓదార్పు ఇవ్వడం, లేదంటే అక్కడ ఏదైనా సర్వీస్ ఉంటే వాళ్ళకి ఫుడ్ పెట్టడం గానీ, వండడంలో హెల్ప్ చేయడంలో గానివ్వండి, లేదంటే ఏమన్నా మొక్కలు పెంచడం ఇలాంటివి ఉంటే వాటిని కూడా ఎంజాయ్ చేస్తానన్నట్టు. అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా నేను ఆనందాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తా. అనుకూల దాన్ని మీకు పరిస్థితులు అనుగుణంగా మార్చుకుంటారు. అనుగుణంగా మార్చుకుంటా అన్నట్టు. సో సో మీకు బాగా కోపం వచ్చింది అనుకోండి ఆ! సపోజ్, హ్మ్. అప్పుడు ఏం చేస్తారు? బాగా కోపం వచ్చిందంటే ఫస్ట్ చక్కగా నాకు నచ్చిన ఫుడ్ ఏదైనా పెట్టుకొని తినేస్తానండి. ఎవరి మీద చూపించలేను. ఎవరి మీద ఫుడ్ చూపించలేను. తినేస్తారు, ఫుడ్ తినేస్తా. కోపం వస్తే ఆ! ఇక బీభత్సం. అరవడం లేదంటే ఆ! వాళ్ళని కొట్టడం తిట్టడం ఏం చేయరు? ఏం చేయనండి. సైలెంట్. వస్తువులు ఇసిరేయడం? వస్తువులేమి విసిరేనండి. ఎందుకంటే చాలా ఇప్పుడు అన్నీ కూడా ఏంటంటే చాలా కాస్ట్‌లీ మొబైల్స్ నా దగ్గర ఉన్నయన్నీ కాస్ట్‌లీ అయి మళ్ళీ పోతే కొనుక్కోలేను. సో, కాబట్టి సైలెంట్‌గా చేయగలిగిన పని ఏదన్నా ఉందంటే ఎళ్లి ఏదైనా ఫుడ్ మొత్తం పెట్టేసుకొని తినేసి దుప్పటి కప్పుకొని నిద్రపోతా. నిద్రపోయే ఆప్షన్ లేదండి ఇక నిద్రపోయే ఆప్షన్ అనుకోండి సపోజ్, ఇక నిద్రపోయే ఆప్షన్ లేనప్పుడు తిండి కూడా లేదు, అప్పుడు ఏం చేస్తారు? ఆ ఇక సిచ్యువేషన్ ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడు మాత్రం ఇక పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తానేమో. ఇప్పుడు మీరు ఎప్పుడైనా తన్నులు తిన్నారా ఎవరితో అయినా? బాగా కొన్ని తన్నులు ఈ పోరాటాల్లో ఆటిల్లో జరుగుతూ ఉంటాయి కదా, తన్నులైతే దెబ్బలు ఎవరి దగ్గర తినలేదండి. మా నాన్నగారే తన్నేవాళ్ళు అంతే. అంతే. మా నాన్నగారు తన్నేవాళ్ళు. బాగా తన్నింది ఏదైనా సంఘటన చెప్పండి. మా సోషల్ సార్ తన్నారండి బాగా. నా 10థ్ క్లాస్‌లో. ఎందుకు తన్నారు? అయితే నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి సోషల్ ఎగ్జామ్ అది లాస్ట్ లా ఇది టెస్ట్‌లు అంటే ఫైనల్ ఎగ్జామ్స్ కాదు. అదేలేండి, అయితే కాపీ యూనిట్ టెస్ట్లు. యూనిట్ టెస్ట్‌లు జరుగుతున్నాయి. నేనేం చేశానంటే నా ముందు పంతంగి సురేష్ అని మా ఫ్రెండ్ ఉండు. వాడు దాంట్లో చూసి కాపీ కొడుతున్నా. అరే కొంచెం చూపించరా అని అంటే ఆడసలు ఎవరికీ చూపించడు. అయితే వాడితో కొంచెం బెదిరిచ్చానట. నేను స్కూల్ ప్రెసిడెంట్ లేడు ఎస్‌పీఎల్‌గా ఉండే. చూపియపోతే నిన్ను ప్లెడ్జ్ చెప్పడానికి పిలుస్తారంటే ఎందుకొచ్చిన గొడవ ఈడతని కొంచెం పేపర్ పక్కన జరిగి రాస్తుంటే మా సోషల్ సార్ వచ్చి పిచ్చ పిచ్చ బీభత్సంగా కొట్టేసిండు. అదొకటి. చెవుల నుంచి వేడి గాలొచ్చిందండి బాబు. మీరు ఎవరినైనా కొట్టారా కొట్టానండి. చిన్నప్పుడు? చిన్నప్పుడు ఇప్పుడు? ఏం కొట్టలేదు. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన తర్వాత తోపులాట జరిగితే అంతే ఒక కానిస్టేబుల్‌ని కొట్టా. పోలీసుని కొట్టారు. హ్మ్. అదేమన్నా పెద్ద ఇష్యూ అయిందా? కేసు అయిందా? కూడా అయిందండి. ఆ? కేసు కూడా అయింది. ఆ, పోలీస్ కానిస్టేబుల్‌ని కొట్టా. కొట్టారు. ఆ! ఎందుకు అంటే కొట్టేసి? ఎందుకు కొట్టానంటే ఆహ్, ఒక ఆడపిల్లని ఇట్లా మొత్తం ధర్నా చేస్తున్నాం. ధర్నా చేస్తుంటే ఒక అమ్మాయిని ఇట్లా లాగి ఇట్లా ఏసేసిండు. ఆ అమ్మాయి కింద పడింది. కింద పడితే ఇక మేము పోనీలే ఇదంతా కామన్‌లే అనుకుంటున్నాం. మేము అరుస్తూనే ఉన్నాం. బూతులు తిట్టేత్తుండు. ఆవేశం వచ్చి. ఆవేశం ఏదో బూతులు తిడితే లాగి కొడితే పడిపోయిండు. ఇట్లా ఇటు బాగా లాగి కొట్టాను. గట్టిగా కొట్టారు. గట్టిగా కొడితే పడిపోయిండు. పడిపోతే మంచినీళ్ళు లాగిచ్చిర్రు. అందరిని మళ్ళీ ఏసుకొని మీరే ఆ! మేం గాదు. వేరే అసలు మేము పట్టించుకోలేదు. ఆ. మా పనిలో మేమే ఉన్నాం. అరుస్తున్నాం, నినాదాలు చెప్తున్నాం. అప్పుడు వీసీ రామచంద్రం గారు ఉన్నారు ఆ టైంలో. అయితే ఈ తెలంగాణ గవర్నమెంట్‌కి ఎగెయిన్స్ట్‌గానే కేసీఆర్‌కి ఎగెయిన్స్ట్‌గా జరుగుతుందది. జరుగుతుంటే వచ్చి చేస్తే కానిస్టేబుల్‌ని కొట్టా. అది అయింది. 353 కేసయింది. కొట్టేసారులెండి. ఆ! సో అది మీ గురించి మొత్తం తెలుసుకున్నాం మేము. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చారు అన్న. చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా ఇలాగే ఫ్యూచర్లో చాలా సాధించాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మా ఛానల్ సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో అది చూసారుగా అడ్వకేట్ సుబ్బు అన్నతో ఇంటర్వ్యూ. సో మరో గెస్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.